అతి గనుడని యేసయ్య మీ ఘనమైన నామమునికి వందనాలు. ఇదిగో రాజా, సర్వ సృష్టికి కారణభూతుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేదని, ఉన్నవాడల్లా ఒకే ఒక దేవుడు అని మాతో రాజా మిమ్మల్ందరితో మాట్లాడుతూ అనేకలకు సత్యాన్ని బయలుపరుస్తూ మమ్మల్ని అందరూ కూడా బలపరుస్తూ విశ్వాసాన్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. నీ వాక్యముతో మమ్మల్ని బలపరచండి, నీ వాక్యము చేత మమ్మల్ని నడిపింపచేయండి. నీ వాక్యమే మమ్మల్ని స్థిరపరుస్తుంది, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యమే మమ్మల్ని రాజా నడిపిస్తుంది. ఎదిగో కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు దీవించి, కూర్చుని ఉన్న నీ బిడ్డలు రాజా నీవారు, నిలబడుతున్న దైవజనం నీవాడు, అలాగే రాజా దూరం నుంచి ఉంటున్న బిడ్డలు రాజా నీవారు. ప్రతి ఒక్కరికి కావలసిన మాటలు మీరు దయచేయమని యేసు నామమున మనవి చేయుచున్నాము, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు కలిగి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రేమదేవుని బిడ్డలారా, మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్ లో ఉన్న బిడ్డలందరికీ కూడా ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాను. దేవుని స్తోత్రం. క్షేమకరంగా ఉంచి మళ్ళా దేవుని స్తుతించి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. కనుక దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము ఏంటి అంటే, ధనవంతులు లేదు, ఆశ్చర్యవంతులు లేదు, లేకపోతే ఇప్పుడు అందచందాలు గల వారికి లేదు. ఈ రోజు మనం ఇలాగ కూర్చుని దేవుని సంఘం ఆరాధిస్తున్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృపయ ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. పెళ్లి చేతులు గట్టిగా హల్లెలూయా. ఇక్కడ మనము ధ్యానం చేయబోతున్న మాట, ప్రతి వారం కూడా ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తాం. ప్రతి వారం విడిచి వారంగాను ఎన్నో సంగతులు దేవుడు రాకడ గురించి, పరలోకములున్న ఆ యొక్క వైభోగం గురించి, దేవదూతల గురించి, జరగబోయే సంగతుల గురించి మనం వింటూ వస్తున్నాం. మధ్యలో సంఘాల గురించి ప్రియుల సంఘ విశ్వాసాలు ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, సంఘ యొక్క కట్టుబాట్లు ఏంటి, సంఘ విధానాలు ఏంటి అని నేర్చుకుంటూ వస్తున్నాం. దేవస్తుంది. ఈ దినము మనం ధ్యానం చేయబోయే మాట ఏంటంటే, దేవుని దేవుని యొక్క వాక్యములు కొన్ని మర్మములు మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ఏమి మర్మమై ఉన్నది? దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ మనం చదువులు వాక్య భాగములో నిరీక్షముగా దైవ భక్తులు కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది. దేని గురించి అంట? దేని గురించి మర్మమై ఉన్నదంట? దైవ భక్తులు కూర్చున్న మర్మం. దేవస్థానం అంటే దేవుడు ఎవరో తెలుసుకుని ఏం చేయాలి? భక్తి చేయాలి. ఈ రోజు ఆ దైవము ఎవరో తెలియకే రకరకాలుగా ఏం చేస్తున్నారంటే ఆరాధనలో చేస్తూ ఉన్నారు. ఎవరికి నచ్చిన ఆరాధన వారిని చేస్తూ ఉన్నారు. సృష్టిలో ఏదో రూపం చేసుకుని ఏం చేస్తున్నారు? దైవము అని చెప్పి ఆరాధిస్తున్న వారు లేకపోలేదేమో. అదే నిరీక్షాపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆ దైవము ఎవరో తెలుసుకుని మనం ఏం చేయాలి? భక్తి చేయాలి. ఈ రోజు క్రైస్తవులో కూడా చాలా మందికి దేవుళ్ళు ఎంతమంది అర్థం కాకుండా ఏం చేస్తున్నారు? భక్తి. కొందరు ఇద్దరు అంటున్నారు, కొందరు ముగ్గురు అంటున్నారు. చాలా మందికి ముగ్గురే తీర్థం అని చాలా మంది అంటూ ఉన్నారు. చాలా మంది రకరకాలుగా కొందరు మరియాను ఆరాధిస్తున్నారు. ఇక్కడ మనం ధ్యానము చేయవలసింది ఎవరి పిండి గురించి తెలుసుకోవాలి? నిజ దేవుడు ఎవరో తెలుసుకుని ఆరాధన చేయాలి. ఆ నిజ దేవుడిని తెలుసుకుని ఆరాధన చేసినప్పుడే ఆ భక్తి యొక్క ఆ భక్తికి అర్థం ఉంటుంది. దేవుని స్తోత్రం కన్నగా మనము చేసే ప్రార్థనలకు ఆరాధనకు ఏముంటుంది? అర్థము ఉంటుంది. ఏదో వెళ్తున్నాము, ఏదో వస్తున్నాము, ఏదో చేసేసుకుంటున్నాము, ఏదో ప్రార్థన చేసుకుంటున్నాము, ఏదో పాడేసుకుంటున్నాము అని మన పాడుకుని ఏదో వినేసి వెళ్ళిపోయే వారుగా ఉంటే దేవుడు ఎవరో తెలియకుండా ఆరాధన చేస్తే సుఖమే ఉంది. దేవుని స్తోత్రం. ఆ దేవుడు ఎవరో తెలుసుకుని ఆరాధన చేయడమే మర్మమై ఉన్నది.
ఆ భక్తిని గురించి చెబుతూ అక్కడ చెప్తున్న మాట ఏమైనా తెలుసు కిందకి చూస్తున్నాం మనము. ఎవరైనా దైవ భక్తిని కూర్చిన మనము గొప్పదైనది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఎవరు ఆయన? ఎవరు శరీరుడిగా మనకి కనబడినది? ఎవరు ఆయన ప్రియ సశరీరుడిగా ఈ లోకానికి వచ్చినది? ఆయన ఎవరో తెలుసుకుంటే మర్మమైన తెలుస్తుంది. ఈరోజు ఆయన ఎవరో తెలియకుండానే చాలా మంది ఏం చేస్తున్నారు? ఎవరు ఆయన అంటే సృష్టికర్త అయినా దేవుడు ఎవరు ఆయన? ఆయనే సశరీరుడిగా, అంటే సశరీరుడిగా అంటే శరీరధారిడిగా ఈ లోకంలో ఎలాగ ప్రత్యక్షమయ్యాడని ఆలోచన చేస్తారు. కిందకు చూద్దాం చూడండి. ఆత్మ ఈశ్వరమై నీతి పరుడని ఆ తీర్పునందును ఆయన దేవదూతలకు కనబడను. అది వచ్చిన జనములలో ఎలాగ ప్రకటింపబడ్డాడంట? రక్షకుడిగా ప్రకటింపబడు, రక్షించేవాడిగా ప్రకటింపబడును, లోకమంతలో నమ్మబడును. అదిగో ఆయనే తేజోమయుడై ఆరోహణుడు. ఈ లక్షణాలు కలిగి ఉన్నవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన ఎవరై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఈయన ఎవరై ఉన్నాడు? సృష్టికర్త అయి ఉన్నాడు. ఈయనే సర్వమును సృజించిన వాడు. బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు, ఆ సృష్టికర్త దేవుడే శరీరధారిగా వాక్కుగాను ఆత్మగాను వాక్యమైన దేవుడు. చూడండి, యోహాను సువార్తలో మనం చూస్తాము. 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యమై ఆది యందు వాక్యముండెను, ఆది యందు వాక్యముండెను, వాక్యము అది, ఆ వాక్యము అది దేవుడు. ఇప్పుడు ఆది యందు వాక్యము దేవుడు, ఆ వాక్యమే దేవుడు అన్నాడు. ఇప్పుడు ఆ దేవుడు ఎలా వచ్చాడు? 14వ వచనం, యోహాను సువార్తలో 14వ వచనం చూడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణముగా మన మధ్యకు. అంటే ఇప్పుడు వచ్చింది ఎవరు? దేవుడే శరీరధారిగా, యేసుగా, రక్షకుడిగా ఈ లోకములో ప్రకటింపబడిన వాడు, ఆరోహణుడైన వాడు ఎవరు అంటే ప్రభు అయినా. చెప్పండి, ప్రభు అయినా. ఇప్పుడు యేసు దేవుడని, ఆయన సర్వాధికారిని సృష్టికర్త దేవుడని మనము తెలుసుకుంటే మర్మమైనది. ఆయన తెలుసుకుని భక్తి చేయడమే మర్మమై ఉన్నది. స్తోత్రం. మనకు ముగ్గురు లేరు, ఇద్దరు లేరు, ఉండడం వల్ల ఆ ఒక్కడే ప్రభు అయినా యేసు. అది దైవ భక్తిని కూర్చిన మర్మము. దేని గురించి మనం మొట్టమొదటి దైవ భక్తిని కూర్చిన మర్మం. అంటే దేవుడు ఎవరో తెలుసుకుని భక్తి చేయడమే మర్మం. ఇక్కడ మనకు అర్థమవుతుంది యేసు క్రీస్తే దేవుడు. ఆ దేవుడు తెలుసుకున్న మనము భక్తి చేస్తున్నానే వస్తాం. రెండో విషయం ఎపిసి సంఘముతో పౌలు గారు మాట్లాడుతూ 1వ అధ్యాయం 9వ వచనం, ఎపిసి సంఘముతో పౌలు గారు మాట్లాడుతూ 1వ అధ్యాయము 9వ వచనం చూడు. జాగ్రత్త. కాలము సంపూర్ణమైనప్పుడు అలా జరగవలసిన ఏర్పాట్లు బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగు చేయటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసేను. స్తోత్రం. రెండో మర్మం ఏంటని ఆలోచించి దేవుని చిత్తమేదో తెలుసుకుంట మర్మమై ఉన్నది. స్తోత్రం. ఎవరి చిత్తం తెలుసుకోవాలంట?
చెప్పండి, ఎవరి చిత్తం తెలుసుకోవాలా? దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. ఇది మనం ఏదైనా చేస్తున్నప్పుడు, ఏదైనా మనం అనుకుంటున్నప్పుడు, ఒక ప్రయాణం కానివ్వండి, లేదా ఒక పెళ్లి కానివ్వండి, లేదా ఒక ఇల్లు కానివ్వండి, లేదా ఒక ఉద్యోగం కానివ్వండి, లేదా ఇలాంటి ఏదైనా కానివ్వండి, దైవ చిత్తానుసారమైన దాన్ని మనం ఏం చేయాలి? కనుక్కోవాలి. ఇక్కడ దేవుడి చిత్తం ఏమై ఉన్నదని ఆలోచన చేసి ఏమని చెప్తున్నాడు? కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున ఆ చిత్తానుసము కూర్చిన మర్మం మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞానం వివేచన కలుగుటకే ఆయన కృప మన వల్ల విస్తరింపబడింది. స్తోత్రం. ఆయన చిత్తం ఏంటంటే మన మీద ఆయన కృపను విస్తరింపచేయట. ఆయన కృప కావాలి. ఎవరి కృప కావాలి? చెప్పాలి, ఎవరి కృప కావాలి మనకి? అమ్మా, ఎవరి కృప కావాలి? దేవుని కృప కావాలి. ఆయన కృప లేకపోతే మనము నడవలేం. ఆయన కృప లేకపోతే మనం జీవించలేం. ఆయన కృప లేకపోతే మనము లేం. ఆయన కృప వలన మనము ఇక్కడ ఉన్నామని ఆలోచన కలిగినగాక. రెండు చేతులు హల్లెలూయా. కృప పొందిన వారము స్తుతించెదము, దయ పొందిన వారము స్తుతించెదము, సహనం పొందిన వారము స్తుతించెదము, వెలుగు పొందిన వారము స్తుతించెదము, కృప పొందిన వారము, దయ పొందిన వారము స్తుతించెదము, సహనం పొందిన వారము, దయ పొందిన వారము స్తుతించెదము. కనుక ఏమైంది? ఆయన చిత్తమై ఉన్నట్టు ఆయన చిత్తాసనం మన మీద ఆయన కృపను సంపూర్ణత చెయ్యటయే ఆయన చిత్తమై ఉన్నది. తెలుస్తోంది గాక. రెండు చేతులు ఎత్తండి, బిగ్గరగా నోరు తెరవండి, ఇంకా సంతోషంగా చెప్పండి. టిఫిన్ చేసి వచ్చారు అందరూ కూడా గట్టిగా చెప్పండి. తినొచ్చాం కదండి మనం, ఉన్నాం కదా, ఉపవాసంతో వచ్చాము. ఉపవాసం ఉన్నామంటే నీరసంగా ఉన్నామంటే చెయ్యి ఎత్తలేము, కాలు ఎత్తలేము అని అంటుంటారు. కనుక ఉండాలి. మనం ఏం చేయబో చిందే రేపుకు వచ్చాం. ఎన్ని గంటకి ఆరాధన? 7 గంటలకు వచ్చా నీ గుండెల మీద చేయాల్సింది చెప్పు. నీకు అది కరెక్ట్గా అనిపిస్తుందా? మొక్కలు సిగ్గు లేదు, రెండు చేతి ఎత్తందే స్తోత్రం కలిగి గాక. కనుక దేవుడి బిడ్డగా 3వ ఏమైందో చూడండి. మొదటి కొరింథీ రాసిన పత్రికలో 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే ఇంకేమై మర్మం ఉన్నదని చూస్తున్నారు. 2వ అధ్యాయము మొదటి కొరింథీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే 2వ అధ్యాయము మొదటి కొరింథీ 2వ అధ్యాయము 7వ వచనం. చూడండి, దేవుని యొక్క జ్ఞానము జాతర మాటలు అది ఒక చదవండి. దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగా ఉన్నను జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని
దేవుడు మన మహిమ నిమిత్తము నియమించేదేమో స్తోత్రగలగాక. ఏమై మర్మమై ఉన్నదండి ఇక్కడ? దేవుని యొక్క జ్ఞానము మర్మమై ఉన్నది. దేవుని స్తోత్రగలగాక. ఏ మర్మమై ఉన్నదంట? దేవునికి జ్ఞానము మర్మమై ఉన్నది. అందుకే చూడండి, ఎవరి దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. దేవుని యొక్క జ్ఞానం అంత ఏమై ఉన్నదంట? మరుగై ఉన్నది, మర్మముగా ఉన్నది. దాన్ని ఎవరు తెలుసుకోగలరు? ఎలాంటి వారు తెలుసుకుంటారు? హలో, ఎవరు కొనుక్కుంటారు? 24 గంటల సీరియల్ మీద సీరియల్ చూస్తే కనపడుతుందా? తెలుసుకుంటారు జ్ఞానం. వాళ్ళు జ్ఞానవంతులు అవ్వగలరా? దేవుని జ్ఞానాన్ని తెలుసుకోగలరా? ఏంటి, ఆదివారం రోజు గుడికి వచ్చి ప్రార్థన చేసుకుని ఇంటి దగ్గర ఏమో పీడి ఖాళీగా ఉన్న వాళ్ళకి దేవుని యొక్క జ్ఞానం ఏంటో అర్థమవుద్దా? మాట్లాడరేటి? జల్లిపోయి అన్నడికి దేవుని జ్ఞానం అర్థమవుద్దా? ఇక్కడే మైక్ కట్టుకుంటున్నావా? అక్కడ 32, 42, 22 అంటున్నావా? ఇక్కడేమో ప్రార్థన చేస్తున్నావా? అక్కడేమో చెట్టు కింద కూర్చుని నాది వచ్చింది, అవిసి అయిపోయింది, పుల్లు అయిపోయింది అంటావా? సిగ్గులేదు మొక్కడికి 2 చేతులు స్తోత్ర. ఎంతమంది చూస్తున్నారండి మనల్ని? మనము దేవుని బిడ్డల వారి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, ఏది పడితే అది చేయకూడదు. దేవుని స్తోత్రం చెప్పు. దేవుడు చదివినది ఎవడ పట్టించుకోడు. దేవుడి గుడికి వెళ్ళిన వాళ్ళు అందరూ చూస్తారు, ఇది ఏం చేస్తుందా, వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఇవి ఏం చేస్తున్నాడు, అన్ని కొళ్ళు ఎవరి మీద ఉంటాయనుకున్నా. అది మనం 2 కోళ్ళతోనే చూస్తాం మన అందరినీ. అది అందుకే దేవుని సన్నిధిలో ఒళ్ళు దగ్గర పెట్టిన ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? భక్తి. అది దేవుని స్తోత్రం చెప్తా. 2 చేతులు వద్దాం. హల్లెలూయా. కాకిలా నీవుంటావా విశ్వాసి, నీ పేరనేదో గమనించావా విశ్వాసి. కాకిలా నీవుంటావా విశ్వాసి, నీ పేరనేదో గమనించావా విశ్వాసి. త్వరలో ఉన్నాడు, విశ్వాసి. ఆ పావురమనే మన్నొస్తావా విశ్వాసి. విశ్వాసి. హల్లెలూయా. కాకురవా పావురం అంటే ఏమంటా? అబ్బాబ్బే పావురని అంటాం. ఇందులో నల్ల పావురాలు కూడా ఉన్నాయి. ఏ పావురాలు ఉన్నాయట? తెల్ల పావురాలు ఉన్నాయి, నల్ల పావురాలు. ఏ పావురమే? అబ్బాయి నేను తెల్ల పావురనే అంటాను. ఈ తెల్ల పావురం ఏం చెప్పినా జల్లిపోయి ఆడుతుందండి, సీరియల్ చూస్తుందండి, చేతి తాళ్ళు కట్టుకుంటుందండి, గోల్డ్ రింగ్ వేస్తుందండి, గోళ్ళు ఇలా దిగిలో పెంచేద్దండి. గోర్లు ఎవరు పెంచుకుంటారు? గోర్లు ఎవరుకుంటా? మాట్లాడరట్టి. అయ్యి దెయ్యాలు పెంచుకుంటాయి. దెయ్యం మనసు గల వారే పెంచుతారు. గోర్లు ఎందుకు పెంచారు? నా గోరులు అందంగా మళ్ళీ ఒక రంగు సరిపోతారు. ఏ గోరుకో రంగు, ఈ గోరుకో రంగు, ఈ గోరుకో రంగు, ఈ గోరుకో రంగు. మరి ఎంత పొరుగు పెంచారు? 2 రకాలు ఎత్తుందని మళ్ళీ పుచ్చిపోతుంది. జాగ్రత్త. దేవుని స్తోత్రం. మనం ఎవరో పావురి ఏది పడితే తింటదా? హలో, పావురి ఏది పడితే తింటదండి? శాస్త్రం తింటది. మనం దేవుని బిడ్డలు. సిగ్గులేదు మొక్కలకు 2 చేతులు. దేవుని స్తోత్రం. అంటే మనం లోకంలో ఉన్నా, దేవుళ్ళో ఉన్నామా? చెప్పాలి. ఎక్కడున్నా మనం?
ఇవన్నీ ఆశయాలన్నీ ఉండంటే ఎక్కడ ఉండే లోకంలో ఉన్నాయి అర్థం. గుళ్ళో వేసం బళ్ళో వేసం అన్నట్టుంది. దేవస్థానం చెప్పు హల్లెలూయా. మళ్ళీ ఏమంట? పేరు మారింది కానీ ఏం మారలేదంట. పాట పాలేపారు మాత్రం ముందు మనం మారం లేదు చూసుకోవాలి. అంతేనండి. పాట పాడమంటే మారవ లేదు, మనం ముందు మారుకోవాలి. ఎవరు పాడుతున్నా పాట ఎవడకది ఏతో వింటానని కాదు. పాట పాడమంటే నువ్వు మారవ లేదు ముందు చూసుకోవాలి. అంతే పడతావు. పేరు మారింది కానీ నీ తీరు మారలేదే. పేరు మారింది కానీ నీ తీరు మారలేదే. విశ్వాసీ ఓ విశ్వాసీ, విశ్వాసీ ఓ విశ్వాసీ. నీ ఇంటిలో కానీ నీ సంఘములో కానీ నీ ఊరిలో కానీ మంచి సాక్ష్యము నీకుందా. నీ ఇంటిలో కానీ నీ సంఘములో కానీ నీ ఊరిలో కానీ మంచి సాక్ష్యము నీకుందా. నీ తీరు మారలేదు. పేరు మారిందిగా నీ తీరు మారలేదు. విశ్వాసీ ఓ విశ్వాసీ, విశ్వాసీ ఓ విశ్వాసీ. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసాన్ని యవనస్తులను పెట్టుకోండి. పాట ఎలాగుంటుందా? యవనస్తులు పేరు మారింది కానీ అది విశ్వాసాన్ని పాడద్దు. అక్కడ ఎవరి పేరు పెట్టాలి? మాట్లాడరండి. విశ్వాసైనా యవనస్తులైనా దేవుని బిడ్డలైనా ఎవరు మనసు మారాలి? అదే ఇక్కడ దేని గురించి మర్మమైనదంటే ఈయన దేవునికి జ్ఞానము కలిగి ఉంటే, దేవుని నిజముగా నువ్వు దైవ జ్ఞానము కలిగినారైతే, నువ్వు దేవుని జ్ఞానము చేత నింపబడిన దానివైతే లోక జ్ఞానము నీలోనికి రాకూడదు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆర్భాటాలు అంగులు అన్ని కూడా లోకములు. ఆకర్షణీయంగా ఉండాలన్నది లోకములో ఉన్నది. దైవ సంబంధం అన్నది దేవునిది. అందుకే ఆ భక్తిని యథార్థంగా మనం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తాం. ఇక్కడ అదే మాట మనకు సాధ్యత. దేవునికి జ్ఞానము మర్మమైనట్లుగా మీకు బోధించు జ్ఞానము మరుగై ఉండను. అది జగత్తు ఉత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. ఎవరి మహిమ నిమిత్తం అంట? అది అంటే మనము మహిమతో నింపబడాలి. దైవ జ్ఞానము మనము కలిగి ఉండాలంటే, ఆ దైవ జ్ఞానము తెలుసుకోవాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే దైవ జ్ఞానము అనేది మర్మమై ఉన్నది. ఆ మర్మము ఎవరికి పడతానికి అర్థం కాదు, తెలియదు. దేవిస్తాం. ఇప్పుడు ఎన్ని విషయాలు నేర్చుకున్నాం మనం? ఒకటేంటి చెప్పండి? దైవ భక్తిని కూర్చున్న. రెండోది దేవుని చిత్తానుసరమైన తెలుసుకుంటే మర్మమైనది. మూడోది దేవునికి జ్ఞానము మరుగై ఉన్నది, అది మర్మమై ఉన్నది. నాలుగో విషయాన్ని వెళ్తాం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూస్తాను. 4వ అధ్యాయం 11 వచనం. 4వ అధ్యాయం 11 వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 11 వచనం. చూడు, అందుకు ఆయన దేవునికి రాజ్యము మర్మము అతను తెలుసుకునుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. కానీ ఇదేమో స్తోత్రం. ఇక్కడ మీరు దేని గురించి మర్మమై ఉన్నదంట? దేవునికి రాజ్యము మర్మమై ఉన్నది. దాన్ని ఏం చేయాలి మనము? చెప్పాలి. ఏం చేయాలి? బ్రాకెట్ లో రాయబడింది తెలుసుకొనుట. దేవుని రాజ్యముడి గురించి తెలుసుకోవాలి.
ఆయన రాజ్యం ఎలాంటిదో తెలుసుకోవాలి, ఆయన రాజ్యములో ఏముండాలో తెలుసుకోవాలి, ఆయన రాజ్యములకు ఎలాంటి వారు ప్రవేశిస్తారు, ఎలాంటి వారు ప్రవేశిస్తారండి? గుడికొచ్చి రోజు అడ్డపేసలు వెళ్తారా? గుడికొచ్చేసి వంట వండుతా కొండ పొయ్యి మీద పెట్టి పొగపోయిన పొయ్యిలో పొలవ దూపుతూ పిల్లి ఈ పొగ ఈ సొంత పక్కెట్టి పొగ తెలిసి వెళ్తారండి. ఆ చెట్టు కిందకి వెళ్ళి కొల్లాయిలో వెళ్తారండి. అప్పుడప్పుడు ఆ పేగడేసాలు వెళ్తారండి. మగోళ్ళు కదా ఆడలు కూడా బాగా వెళ్తారండి. మధ్య దేవస్థానం చెప్పండి ఆయన బాబు ఏంటి నిజం. ప్రార్థన చేయకుండా ఆదివారం గుడికొచ్చేసి ప్రియ దేవుల సభలో ఉండి ఆదివారం తిరిగి ఏడ్చేసి భర్త మారాలని ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ ముందు కూర్చున్న వాళ్ళకి వెళ్తారండి. పర్లోక రాజు మరణం తెలుస్తుందా? వీళ్ళు పర్లోక రాజు వెళ్తారండి. అప్పుడప్పుడు మీరు గుళ్ళోనేమో చాలా చక్కగా ఏమీ లేనిలాగా మీరు ఎలా వస్తుంటే మీరు చాలా దీనత్వంగా వస్తుంది. ఏదైనా ఫంక్షన్ ఉంటేనే అమ్మగారు ఆపిన ఎవరి ధైర్యం వస్తుందంటే ఎక్కడ దాకా ఎలా చేస్తుందా? మరి మాల సరిపోతలేదంట, 2-3 మాకాలు మొత్తం ఎవరి కోసమే నీ కలబడతలే నువ్వు పెట్టుకున్న పువ్వులు ఎవరి కోసం పెట్టావు? ఎవరు చూస్తారని పెట్టావు? ఎక్కడో వచ్చేవాడు చూస్తారని. ఏంటి మూతుకు రంగు వేస్తుంది? ఏంటికి దొరికి లిప్స్టిక్ మామూలుగా పెట్టుకుంటూ సరిపోతలేదు. ఏంటి మొక్కుపొడ రింగులు ఎట్టేస్తుంది, వంకరగేడేస్తుంది, టెంకరగేడేస్తుంది. చిన్నబడి సరిపోతలేదు, ఎండబడి మనీ మ్యాచింగ్. ఏం మారింది మనలో? మనం పరలోక రాజ్యం వెళ్ళడానికైనా భక్తి చేస్తాం, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నామా? చెప్పాలి. ఎక్కడికి వెళ్ళడానికి మనం అందరూ పరలోకం వెళ్ళాలంటే ఎలా ఉండాలి చెప్పాలి? తగినట్టుగా ఉండాలని అక్కర్లేదా? దేవుని దర్శనం చూసేవాళ్ళగా ఉండాలి. గుడికొచ్చినప్పుడు మీద సమర్పణ కలిగి రావాలి అని ఆలోచన కలిగిన విశ్వాసులు మీద పోయిన దేవుడి సార్లు అనుకోకుండా ఒక్కొక్కటి వేసుకొచ్చేది. ఎక్కడికైనా వెళ్తా మొత్తం ఎక్కడ మనము దేవుని రాజానికి ఈయన ఏమై ఉన్నదని మర్మము అనేది ఈయన చెప్తున్నాడు. ఆ మర్మము తెలుసుకోవాలి. ఎలాంటి మీరు దేవుడు అయినాడు? ఆయన రాజ్యమునికి చేరాలంటే ముందు ఏమైనా ఆయన నీతిని, ఆయన రాజ్యమును, ఆయన నీతిని చెప్పాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. దేవుని సన్నిధిలో భక్తిగా దేవుని సన్నిధికి రావాలి. దైవ భక్తితో రావాలి, దైవ జ్ఞానంతో రావాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి రావాలి. ఆయన చిత్తము ఏమైందో, ఆయన మర్మం ఏమైందో ఆయన మనకు బయలుపరచాలి. ఎలాంటి వారికి బయలుపరుస్తాడు? లోకములో ఉన్న వారికి బయలుపరుస్తాడా? దైవికంగా దేవుల్లో ఉన్న వారికి బయలుపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు దగ్గరగా చెప్పండి. ఇంకా సంతోషంగా చెప్పండి. ఎవరికి బయలుపరుస్తాడు దేవుడు? ఎలాంటి వారికి బయలుపరుస్తాడు దేవుడు ఆ మర్మాన్ని? ఏదో ఆడతా పాడతా 2 పాటలు పాడేసి ప్రార్థన చేసుకుని ఏదో ఏడు చేసి వాక్యం వేసి పిల్ల ఏదో కలిగింది వేసేసి వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళకి బయలుపరుస్తాడు దేవుడు. భక్తి అంటే పైన ఉందండి. చేపలు పడాలంటే ఒడ్లంటే చేపలు పడతాయా? హలో చేపలు పడితే పిల్ల ఒడ్డుకి ఒడ్డున వలేస్తే పిల్ల చేపలు పడతాయా? లోతుకి వెళ్తే చేపలు పడతాయా? నీకు ఆశీర్వాదాలు కావాలంటే ఒడ్లుంటే వస్తాయా, లేకపోతే లోతుకి వెళ్తే వస్తుందా? ఎలాంటి అనుభవాలు కావాలి మనందరం కూడా? లోతైనా అందుకే పడదా నడుపే నవ జీవన
ఎవరు నడిపించాలి వల్ల? లోకమా దేవుడా? మనం దేవుడితో నడిపిస్తే, మనం దేవుడితో నడిస్తే లోకాసులు ఉంటాయని మనలోని, లోక కోరికలు ఉంటాయని మనలోని, శరీర సంబంధమైన ఆశలు ఉంటాయండి. దేవుడికి కావాలని కొన్ని ఏం చేయాలి? వదులు కావాలి. దేవస్థానం మాకు ఉంగారం పెట్టుకోవాలని, వాచ్లు పెట్టుకోవాలని భయం. దేవస్థానం ఎప్పుడైనా ఏమైనా పెట్టుకోవడం చూసావా? పాస్టర్ గారు ఏమైనా పెట్టుకోవడం చూసారా? మా పిల్లలు ఎప్పుడైనా పెట్టుకోవడం చూసారా? ఎందుకు? దేవుడికి కావాలంటే ఇప్పుడు వదులుకోవాలి. సమర్పణ ఉండాలి. పడదు కదా ఏమని? సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా. ఏమి సమర్పించుకోవాలి? సజీవ యాగంగా బ్రతుకుండగానే మన శరీరాన్ని అప్పగించాలి. అంటే మన శరీరం మీద ఇంకేమి వస్త్రాలు తప్ప ఇంకేమి శరీర సంబంధమైన వస్తువులు అనేవి అది దేవుడు సమర్పించుకోవడం అంటే. దేవస్థానం హల్లెలూయా హల్లెలూయా. నేను 2004వ సంవత్సరం దేవుడు ఆత్మ పొందుకున్నాను. దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నాను ఏ వస్తువులు పెట్టుకోనని. దేవుడు సెలవుపైన ఏ వస్తువు లేకుండానే పెళ్లి చేసుకొని తీర్మానం చేసుకున్నాను. ఆ దేవుడి దగ్గర అదే తీర్మానంతో దేవుడు పిల్లలు నన్ను నడిపిస్తున్నాడు. అది దైవ చిత్తమైన దేవ స్తోత్రగానే రెండు చేద్దామా? ఆ నాటి నుంచి ఇప్పుడు వరకు ఏంటి అప్పు చేసుకుని అయినా ఒక 5,000 పంగా పొంగరు రాదా? ఎట్టుకోలేమా? చాలా మంది పాస్టర్ గారు ఎలా పెట్టి ఎలా చూపిస్తాడు. చాలా మంది పాస్టర్ గారు మెల్ల గొలుసులు ఉన్నాయి. చాలా మంది పాస్టర్ గారు బ్యాచ్లెట్లు ఉన్నాయి. మనం బంగారం చూపించుకోవడం భక్తి చేయడం లేదు. దేవస్థానం చెప్పండి, రెండు చేతులు ఎత్తండి. మనము దేవుని బిడ్డలమైన ఒకరికి మాదిరికరంగా ఉండవలసిన వారు. దేవస్థానం చెప్పండి. హల్లెలూయా. అలాగే మాకు ఉంగరాలు ఉన్నాయండి చేతికి, ఉండవు. చచ్చిపోయి దాకా కూడా ఉండవు. దేవస్థానం చెప్పండి. హల్లెలూయా. కదా దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నది అని అంటే దైవజన దేవుని యొక్క రాజ్యమును గుర్చిన మర్మమును తెలుసుకోవటే అది దైవ భక్తులు గుర్చిన మర్మమై ఉన్నది. ఇంకొక మాట చూస్తాం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 15వ వచనము ఏమై మర్మమై ఉన్నదో ఒకరికి కనబడుతుంది మనకి. చూడండి ఏమై మర్మమై ఉన్నదో మనం చూస్తున్నాము. యోహాను సువార్త 16వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తే ఆ మర్మమును కూర్చొని విషయాన్ని తెలియజేస్తున్నాడు. చదువుదామా? చదవండి. 16వ అధ్యాయము 25వ వచనం. 16వ అధ్యాయం 25వ వచనం. చూడు, ఈ సంగతులు గూఢార్థముగా నేను చెప్పి తిని ఇంకా గూఢార్థముగా మీతో మాట్లాడగా స్పష్టముగా తెలియచేసే కాలము. ఇక్కడ ఏంటి మర్మం? గూఢార్థంగా అంటే ఏంటి? మరుగు చేయబడినవి, దాయచ్చబడినవి. కడిగప్పిన గూఢార్థముగా అప్పటి వరకు తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చు, తండ్రి ఈ గిన్నె నా యొద్దను తొలగించు, తండ్రి వీరు ఏం చేస్తున్నా వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని యేసు ప్రభు తండ్రి 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 అని సంభాషించిన మాటలు శిష్యులతో అంటున్నాడు. ఇప్పుడు వరకు నేను తండ్రిగా, ఇదిగో కుమారుడిగా తండ్రిని వెళ్తాను. ఇప్పటి నుంచి నేను తండ్రిని గురించి మాట్లాడటం లేదు. తండ్రి ఎవరు మర్మం ఉన్న మర్మాన్ని మీకు ఏం చేస్తున్నాను అది దేవస్థానం. ఆ 25వ వచనం చెప్తున్న మాట, ఈ సంగతులు గూఢార్థంగా మీతో చెప్పింది ఏంటి? ఆ మాటలు గూఢార్థంగా చెప్పిన మాటలేంటి? తండ్రి తండ్రి ఉన్నాడు, తండ్రిని పిలిచాడు, తండ్రిని ప్రార్థన చేస్తాడు, తండ్రిని గురించి మాట్లాడాడు, తండ్రి కాలం వస్తుంది అన్నాడు. ఇవన్నీ కూడా ఏంటి అంటే గూఢార్థముగా, అంటే గూఢార్థం కంటే మర్మముగా తెలియకుండా మాట్లాడు. అంటే ఇతరులకు తెలియకుండా మర్మంగా మాట్లాడాడు. అయితే ఇక్కడ శిష్యులు అంటాడు, ఇప్పుడు అవి మీకు గూఢార్థంగా మీకు ఏం చేస్తలేదు, దాస్తా లేదు. అంటే తండ్రి ఎవరని చెప్తున్నాడు ఇక్కడ?
తండ్రి ఎవరైనా చెప్తున్నాడు కింద చదువుతాడా చూడండి, అక్కడ ఏం చెప్తున్నా, అయితే నేను ఇంకా ఎన్నడను కూడా అర్థంగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చిన మీకు స్పష్టంగా తెలియ చెప్పే గడియ వచ్చేను. దేవస్తోత్ర. అంటే ఆ తండ్రి ఎవరు అప్పుడు అడుగుతున్న శిష్యులు ఏమని, తండ్రి అని అడిగితే శిష్యులకి ఏమన్నాడు, పిలుపు అన్నాడు. పిలుపుతో ఏమని, పిలుపుతో ఏమన్నాడు, ఇదిగో పిలుపు, ఎంతకాలం మీరు నాతో ఉన్నారు, నన్నైనను నా తండ్రినైనను నన్ను చూచిన వాడు ఎవరిని చూచాడు అన్నాడు, తండ్రిని. అదేటి నువ్వు నేను ఉంటామా మాట్లాడండి, నీ మనసు ఒకలాగా ఉంటుంది, తండ్రి మనసు ఒకలాగా ఉంటుంది, కుమారుని యొక్క మనసు ఒకటేలా కావద్ది. ఒకటి అవ్వాలంటే ఆయన ఈయన అవ్వాలి, ఈయనే అది దేవస్థాపరిగా. ఇక్కడ తండ్రిని గుర్చిన మర్మము ఏమయ్యంటే, ఇది ఇంతవరకు నేను మర్మముగా ఘోరార్థంగా చెప్పిన సంగతులు ఇప్పుడు మీకు మర్మముగా ఏం చేశాను, ఇప్పటి వరకు మాట్లాడింది మీకు మర్మముగా మీకు తెలియగలి వచ్చింది అని చెప్తూ నా మర్మం ఏంటంటే, ఇదిగో ఆయనే నేనే అని చెప్పి యేసు ప్రభువు చేస్తున్న వారికి తెలియజేస్తున్నాడు. ఏమై మర్మం, తండ్రి కూర్చిన సంగతులు ఏమగా యేసు ప్రభు ఘోరార్థముగా నేను మాట్లాడి తిని ఇప్పుడు తెలుసుకునే కాలం వచ్చింది. తండ్రి ఎవరో మీకు ఏం చేస్తానో తెలియచేస్తాను. ఆయనే అందుకే అంటున్నాడు, ఎవరైతే నేనే ఆయనగా నేనే సృష్టికర్తన దేవుడని నమ్మకపోతే మీ పాపాలు మీరు ఏమైపోతారో చచ్చిపోతారని తెలుస్తుంది. యేసు ప్రభువు నేనే ఆయననే మొదటి వారిని, సృష్టికర్తని దేవుణ్ణి, ప్రారంభములో సృష్టికర్తగా ఉండి ఇదిగో సృష్టిగా చేసిన వారిని నేనని మీరు నమ్మని ఎడలా మీరు ఏమైపోతారో, మీ అపరాధ చేత పాపాల చేత మీరు ఏమైపోతారో చచ్చిన స్థితిలో ఉంటారు. నేనే దేవుడని మీరు నమ్మితే మీ పాపాలు ఏమవుతాయి, క్షమింపబడతారు. ఇప్పుడు 5 గూర్చిన మర్మములు మనం చూచా దేవుడి చిత్తమైతే మరలా మనం చేద్దాం. మా గురించి ప్రభువానికి వందనాలు.